అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈజీగా ఉండడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈ కరివేపాకు పొడి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ హెల్తీగా ఉండడంతో పాటు హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది. ఒకరోజు ముందే కరివేపాకులని కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పొడి బట్టతో తుడిచిపెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 4 టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత అలాగే 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేయించుకోకుండా ఒకదాని తర్వాత ఇంకొకటి వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. అది కూడా బాగా కలిపేసుకుంటున్నాను. ఒకసారి కొద్దిగా వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ధనియాల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మంచిగా వేయించుకుంటున్నాను. అలాగే పసుపును కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ ఇచ్చేసి వేయించుకొని ఫ్యాన్ కింద చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని 20 నుంచి 25 ఎండుమిరపకాయలు, మన కారం తగినట్టు ఎండుమిరపకాయలని వేసేసి కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ప్లేట్లో తీసి చల్లారడానికి పక్కన పెట్టేస్తున్నాను. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కరివేపాకుల్ని బ్యాచెస్ కింద వేయించుకుంటున్నాను. అది బాగా దగ్గర వచ్చే వరకు, క్రిస్ప్ అయ్యే వరకు నేను వేయించుకుంటున్నాను. ఒకేసారి అన్నీ వేస్తే కొన్ని మెత్తగానే ఉండిపోతాయి, క్రిస్పీగా అవ్వవు. సో కొంచెంగా మనము ఇట్లా పేషెన్స్గా చేసుకుంటే కరివేపాకు కూడా బాగా వేగుతుంది. ఇది వేగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. నేనైతే సిమ్ పైన వేయించుకున్నాను, బాగా క్రిస్ప్ అయ్యే వరకు నెమ్మదిగా కలుపుతూ. టైం సేవ్ అవుతుందని నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 3 to 4 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇక్కడ కరివేపాకుల్ని 3 బ్యాచెస్ కింద వేయించుకున్నాను. అలాగే చల్లారడానికి పెట్టేస్తున్నాను. వెంటనే లాస్ట్ బ్యాచ్ వేయించినప్పుడు పులుపుకి తగినట్టు చింతపండుని కూడా యాడ్ చేసి ఒకసారి వేయించుకుంటున్నాను. ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇవన్నీ కూడా చల్లారడానికి పెట్టేశాను. మంచి టేస్ట్ కోసం వెల్లుల్లిని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ మిక్స్చర్ అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఎంతో న్యూట్రిషియస్, సూపర్ హెల్దీ, పవర్ఫుల్ స్పైస్ పౌడర్. ఈ పొడి అన్ని కైండ్స్ ఆఫ్ టిఫిన్స్ అండ్ రైస్లో చాలా బాగుంటుంది. అలాగే నేను పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ లాగా కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా షార్ట్స్లో పోస్ట్ చేసి ఉన్నాను. కుదిరితే ప్లీజ్ అక్కడ వెళ్ళి చూడండి. నాకైతే పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంట్లో హోమ్ మేడ్ కరివేపాకు పొడితో మీ వంటలు సూపర్ టేస్టీ, మీ హెల్త్ సూపర్ స్ట్రాంగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఫర్ more such interesting recipes. Follow for more. Thank you so much. Take care. Bye.